కాదని చైనాకు రష్యాకు మన దేశం దగ్గర కావటం శుభ పరిణామమే. అమెరికా సామ్రాజ్యవాద దేశం. సామ్రాజ్యవాదం అంటేనే దేశాలను ఆయుధ బలగంతో లొంగ తీసుకోవటం, యుద్ధాలు, దోపిడీ యథేచ్ఛగా కొనసాగించటం. చైనా రష్యాలు ఎన్ని మినహాయింపులున్నప్పటికీ సోషలిస్టు దేశాలు. ఆయా దేశ ప్రజల ఆకలి డప్పులు తీర్చటంలో ముందుంటాయి. విద్యా వైద్య సదుపాయాలు అందరికీ సమానంగా అందిస్తాయి. పర్యావరణ హితంగా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తుంటాయి. కులమత వివక్షలు ఉండనే ఉండవు. కమ్యూనిస్టులను ఆజన్మాంతం గుడ్డిగా ద్వేషించే ఆర్ఎస్ఎస్, బీజేపీ భక్తులు కొందరిది మింగుడు పడకపోవచ్చు. కానీ భారత్ నేడు చైనాకు రష్యాకు దగ్గర కావటం ప్రపంచ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అనివార్య పరిణామం. అదే మోడీ సారథ్యంలో జరగటం విశేషం. సైద్ధాంతికంగా కూడా ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్టు వైఖరులు భిన్న ధృవాల వంటివి. హిందూ మత సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా అన్యమతాల అణిచివేతకు పాల్పడుతుంది ఆర్ఎస్ఎస్. విశ్వ మానవాళి విముక్తికై పోరాడుతూ ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్తుంది కమ్యూనిజం. ప్రస్తుతం ఇజ్రాయెల్ గాజా మీద యుద్ధదాడి చేస్తూ దాదాపు 69,000 మంది అమాయక ప్రజల మరణాలకు కారణమైంది. వీరిలో స్త్రీలు, పిల్లలే అధికం. ప్రపంచం అందించే ఆహారం, మందుల సహాయం క్షతగాత్రులకు అందకుండా చేయటంలో ఇజ్రాయెల్ నేత నెతన్యాహు చేస్తున్న దమన నీతిని లోకం ఎండగడుతోంది. ఆ దమన నీతికి ట్రంప్ బరితెగింపు మద్దతు కాదనలేని సత్యం. అమెరికా ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయినప్పటి నుండి ఆ సామ్రాజ్యవాద దమన నీతి సుంకాల రంకెలతో బాహాటంగా ప్రస్ఫుటమవుతోంది. గత 25 ఏళ్లుగా అమెరికా, భారత్ మధ్యన కొనసాగుతున్న నిర్మాణాత్మక సహకారం కశ్మీర్ పెహల్గాం ఉగ్రదాడుల దాడులతో దెబ్బతింది. పాక్, భారత్ మధ్యన వచ్చే అణు యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ ఇప్పటికీ సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు. అదేకాక పాక్ సైనికాధికారితో కలిసి విందారగించి పాక్ ఉగ్రవాద చర్యలకు తోడ్పాటునందిస్తున్నట్లు చెప్పకనే చెప్పాడు. పులి తన చారలను దాచుకోలేదు అన్నట్టు ట్రంప్ సామ్రాజ్యవాద స్వభావం భారత్కే కాదు, నేడు యావత్ ప్రపంచానికి వ్యక్తమవుతోంది. పరిస్థితుల ప్రభావాలు ఎంతటి వారినైనా దూరం చేయగలవన్నది ఎంత నిజమో, దగ్గర చేయగలవన్నది కూడా అంతే నిజం. చైనా మన పొరుగు దేశం. 4,000 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. వ్యవసాయం, బౌద్ధ సంస్కృతితో పాటు ఎన్నో సారూప్య లక్షణాలు మనకు చైనాకు కలిసి ఉన్నాయి. ఇరు దేశాలు ఒక్కొక్కటి 140 కోట్ల జనాభా కలిగి ఉంది. 1947లో మనకు స్వతంత్రం వచ్చి మిశ్రమ ఆర్థిక వ్యవస్థతో ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవిస్తే 1949లో చైనా విముక్తై సోషలిస్టు రిపబ్లిక్గా అవతరించింది. స్వావలంబన, స్వాభిమానం ఏ దేశానికైనా ప్రాణవాయువే. సరిహద్దు విషయాల్లో పలు దఫాలు ఘర్షణలు, యుద్ధం 1964లో జరిగినా ఇప్పుడు హద్దులకు అతీతమైన భాగస్వాములు బంధంగా కలిసి సాగుదామని భారత ప్రధాని మోడీ, చైనా నేత షీ జిన్పింగ్ తెలపటం ముదావహం. మన సహకారంపై 280 కోట్ల ప్రజల సంక్షేమం ఆధారపడి ఉందని మోడీ వ్యాఖ్యానించడం గమనార్హం. వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి ఇరు దేశాలకు ఉంటుంది. ఇందులో మూడో దేశం జోక్యాన్ని అనుమతించరాదన్న ఉభయ నేతల ప్రకటన ట్రంప్కు ఓ విధంగా చెంపపెట్టే. కాగా ట్రంప్ విధానాలపై ఇంటా బయట ప్రతిఘటన మొదలైంది. ట్రంప్ విధించే సుంకాలు చట్ట విరుద్ధమంటూ అమెరికాలోని ఓ ఫెడరల్ అప్పీల్స్ కోర్టు రూలింగ్ ఇచ్చింది కూడా. భారత్, రష్యా, చైనా, ఇండియా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బ్రిక్స్ దేశాలు ట్రంప్ మాటలు ఖాతరు చేసే పరిస్థితి కనిపించడం లేదు. భారత్ చైనాకు, రష్యాకు దగ్గరవుతున్న కొద్దీ ట్రంప్ ప్రతికూల వైఖరి గంగవేరులెత్తుతోంది. చైనాలోని తియాన్జిన్లో షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ, చైనా నేత షీ జిన్పింగ్ తో పాటు రష్యా అధినేత పుతిన్ ను కూడా ప్రత్యేకంగా కలిసి ముచ్చటించారు. ప్రపంచ శాంతి, సుస్థిరతకు భారత్, రష్యా సంబంధాలు చాలా కీలకమని ఇరు దేశాల నేతలు కలిసి ప్రకటించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధ ముగింపునకు రష్యా చేపట్టనున్న శాంతి యత్నాలను మోడీ స్వాగతించారు. భారత్, రష్యా బహుముఖ సంబంధాలు పురోగమిస్తూ ఉంటాయని ప్రకటించడం హర్షణీయం. అన్నిటికంటే ముఖ్యంగా అదే వేదికపై ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు తెగవంటూ పెహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉమ్మడి తీర్మానం చేయటం భారత్ విజయమే. సోషలిజం అన్న పదమే ఆశ్చర్యపదంగా భావించి ఇది మన దేశానిది కాదు, పరాయి దేశానిది అని భావించే ఆర్ఎస్ఎస్ వారు మరిప్పుడు ఈ మూడు దేశాల మైత్రిని ఎలా జీర్ణించుకుంటారో వేచి చూడాలి. సోషలిజం అంటే సమసమాజం. ఎవరైనా ఆ వైపుగా అడుగేయక తప్పదు. అందుకే మన అధ్యక్షుడు ట్రంప్ ఆహానికి పోతూ భారత్ మీద తీవ్ర ఒత్తిడి తేవటంతో భారత్ను తెలియకుండానే ఇటు చైనాతో, అటు రష్యాతో ముడివేస్తున్నాడని అమెరికా పత్రికలు వ్యాఖ్యానించడం మనకు మంచిదే కదా.